మళ్ళీ ఒక ముగ్గురు రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వీళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా సీరియస్ గా అసలు ఏంది ప్రతి కంపెనీలో ఎక్కడ చూడు ఇండియన్స్ తప్ప ఎవ్వరు లేరు. వీళ్ళు వచ్చేసి మొత్తం కంపెనీలని ఆల్మోస్ట్ కబ్జా పట్టించినట్టు చేశారు. వీళ్ళని ఇంకా బ్యాన్ చేయండి, ఫేజ్ అవుట్ చేయండి, అంటే స్లోగా H1B స్టాప్ చేసుకుంటారండి. ఒకేసారి కాకుండా ఇప్పుడు ఈ నెల ఒక స్టేట్, ఈ నెల ఒక స్టేట్ టైప్ లో ఇట్లా ఫేజ్ అవుట్ చేసుకుంటే అసలు కంప్లీట్ H1B స్టాప్ చేసేద్దాము. ఇంకా అసలు H1B మీద ఎవరు రావద్దు, లోకల్ అమెరికన్స్ కే జాబులు రావాలి. ఆల్రెడీ వచ్చినోళ్ళు ఉన్నోళ్ళు పక్కన పెడితే కొత్త H1Bలు రావద్దు, వీళ్ళని కూడా స్లోగా ఫేజ్ అవుట్ చేస్తా పంపించేసేయండి అని చెప్పేసి ఆమె చెప్పింది అనమాట. సో టెక్సాస్ రిప్రజెంటేటివ్ బెత్ వ్యాన్ డైన్ అని ఈమె పేరు. సో ఈమె చాలా సీరియస్ కామెంట్స్ అనేది చేసింది అనమాట ఈ కన్జర్వేటివ్ ఎంపీస్ తో మాట్లాడుకుంటా. అసలు H1B ఇంత లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా మన వాళ్ళకి ఏం జాబులు వస్తాయి, ఏ కంపెనీలో చూసినా వాళ్ళే ఉన్నారు. అంటే మెయిన్ అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ ఎక్కడ చూసినా ఇండియన్సే H1B మీద ఉన్నారు. వీళ్ళ కసి కూడా ఏంటంటే మెయిన్ H1B ఫారినర్స్ కి ఓకే, బట్ ఇక్కడ 75% ఆఫ్ ది H1B వాళ్ళు వచ్చేసి మన ఇండియన్సే ఉంటున్నారండి. టోటల్ ప్రెసెంట్ ఇప్పటి వరకు 7,30,000 H1B వాళ్ళు మన యుఎస్ లో ఉన్నారంట. అది మెయిన్. అది కాక ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వీళ్ళు డిఫరెంట్. సో ఇంతమంది ఉన్నారు. ఇంకా మన లోకల్ వాళ్ళకి జాబులు ఏమొస్తాయి, వాళ్ళ జాబులు వాళ్ళే ఇచ్చుకుంటున్నారు తప్ప అన్ని జాబులు వాళ్ళ మధ్యనే తిరుగుతున్నాయి. ఏ కంపెనీలోకి వెళ్ళి చూసినా కానీ ఇండియన్సే కనపడుతున్నారు.